హాయ్ ఫ్రెండ్స్, అదుర్స్ మూవీది ఈ సాంగ్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది కదా. ఈ సాంగ్ మీద అయితే ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. డెమో చూశారు కదా, కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్స్ అంతా టెలిగ్రామ్లో మరియు ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, అలైట్ మోషన్ లింక్ ఇంపోర్ట్ చేసుకోండి. చూడండి, బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకుని ఇంకా చూడండి ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ పైకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో ఏదైనా కానీ ఒకటి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇంకా మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉందని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద ఫాంట్స్ ఇచ్చాను, 2 ఫాంట్స్. ఆ 2 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, డేంజర్ జోన్ వార్నింగ్ ముందు ఒకటి, ఇంకో ఫాంట్ ఇచ్చాను. ఇలా టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద కొట్టి ఇంకో ఫాంట్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మొత్తం 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అన్నీ ఇలాగే యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇంకో ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఇంకో డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఇలా ఎడిట్ చేసుకోండి. ఇలా ఎడిట్ చేసుకుని ఇంకా ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ గ్రూప్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ అలాగే అప్పుడే చేశారు కదా, సేమ్ అలాగే ఇంకోసారి సేమ్ అలాగే చేసుకోండి. సేమ్ టెక్స్ట్ కూడా అంతే, అలాగే సెలెక్ట్ చేసుకోండి. మొత్తం అన్నీ అలాగే యాడ్ చేసుకోండి. ఇలా మీ ఫోటో అనేది సెట్ అవ్వకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా మొత్తం 9 గ్రూప్స్ ఉన్నాయి కదా, 9 గ్రూప్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఒకసారి చూడండి, వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
అండ్ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు వీడియో అనేది ఆ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో మీరు అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి.